జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమండి, నేను చెప్పేది వినండి. నేను వైశాలిని కాదు, వైదేహిని. దేవాంశ్ భార్యనండి. దశరథ రామయ్య కోడలండి. ఏయ్, మూసుకొని కూర్చో. రాత్రి నుంచి పాడిన పాటే పాడుతున్నావు, చిరాకు పెడుతున్నావు. లేదు మేడం, నేను చెప్పేది నిజం. ఎవరు నా మాట నమ్మడం లేదు. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలైతే ఎవరు నమ్ముతారే? అయినా వాళ్ళ కళ్ళ ముందు ఆయన భార్య చనిపోయిందని ఆయనే చెప్తుంటే నేనే భార్యనని ఏ నమ్మకంతో వెళ్ళా? ఎందుకంటే నేనే ఆయన భార్యని. ఆయన చేతుల్లో చనిపోయింది వైశాలి. అబ్బా, నువ్వు చెప్పే కథలని ఇంట్లో వాళ్ళే నమ్మలేదు, పోలీస్ని నేనేలా నమ్ముతానే? మొగుణ్ణి చంపి పారిపోయావు. ఇన్నేళ్లు ఎవరికి కనిపించకుండా ఎక్కడో దాక్కున్నావు. ఎప్పుడైతే వైదేహి చనిపోయిందని తెలిసిందో, అచ్చం నీలాగే ఉంది కాబట్టి నువ్వే వైదేహి అని చెప్పి ఆ ఇంట్లో సెటిల్ అయిపోతే అంత పెద్దింటికి కోడలు అయిపోవచ్చు. ఇంకా మొగుణ్ణి చంపిన కేసు నుండి తప్పించుకోవచ్చు కదా. ఇదే కదా నీ ప్లాను? చూడ్డానికి అమాయకంగా కనిపిస్తావు కానీ ఎంత పెద్ద ప్లాన్ వేసావే. లేదు మేడం, ఇదంతా చంచల చేసింది. ఓ, పెళ్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు నీకా చచ్చింది సాక్ష్యమా? మేడం, చంచల బతికే ఉంది. ఇంక నువ్వు చెప్పే సోది వినే ఓపిక నాకు లేదు. ఏదైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పుకో. అది కాదు మేడం, నేను చెప్పేది వినండి. ఏహే ఆపో. ఏమయ్యా, చెప్పింది నీకు కాదు, నువ్వు పోనీ. మేడం, బండి అయిపోయింది మేడం. మేడం, పంచర్ పడింది. కోర్టుకు టైం అవుతుంది. సరే, ఎవరైనా పంచర్ వేసే వాళ్ళని పిలు. అలాగే మేడం. మీరు కూడా దిగండి. దింపండి అమ్మాయిని. వీళ్ళకి ఎలా చెప్తే అర్థం అవుతుంది? నేను వైశాలిని కాదు, వైదేహిని అని ఎలా నిరూపించుకోవాలి? ఒకవేళ ఇప్పుడు కోర్టుకు వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో ఏమో. నేను మీ వైదేహిని నమ్మకం మీకు కలగడం లేదా? కలగదు. త్వరగా కానీ బాబు. అయిపోతుంది మేడం. స్టెప్ ఏదండి? చేస్తున్నా. దేవాంశ్ రేపే అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఇంకెంతసేపు? అయిపోతుంది మేడం. 5 minutes. అయిపోయిందా? అయిపోయింది మేడం. టైర్ బాగా అరిగిపోయిందండి. మార్చుకుంటే మంచిది, లేదంటే పంచర్లు పడుతూనే ఉంటాయి.
ఏవండి ఏవండి మిమ్మల్ని మీరేంటండి ఇక్కడ? మేడం, ఈవెన్ ఎందుకు అరెస్ట్ చేశారు? ఏయ్, నీకెందుకయ్యా? వచ్చిన పని అయిపోయింది కదా, పో. ఏయ్, మీరెక్కండి, మీరు కూడా ఎక్కండి. మేడం మేడం ఒక్క నిమిషం. ఏమండి, ప్రాబ్లం ఏంటి ఇప్పటికైనా చెప్పండి. నా చేతినంత హెల్ప్ నేను చేస్తాను. చెప్పండి ప్లీజ్. ఇది నా కుటుంబానికి చెందిన సమస్య అండి. ఏదైనా చేస్తే నా కుటుంబమే చేయాలి, ఇంకెవరూ చేయలేరు. ఎవరికి చెప్పేది కాదు. అలా మీరనుకుంటే ఎలా? సమస్య ఏంటో చెప్తేనే కదా నేనేమైనా చేయగలను లేదో చెప్పేది. చెప్పండి. ఏయ్, కోర్టుకు టైం అవుతుంటే నీ పురాణం ఏంటి ఇక్కడ? నువ్వు అనుకునేంత అమాయకురాలైతే కాదు. నువ్వేం చేయలేవు కదా, పోయి పంచర్లేసుకో. మేడం అది కాదు మేడం. పంచర్లేసుకునేవాడు కూడా నీకోసం ఏదైనా చేస్తానంటున్నాడంటే నేను అనుకున్న దానికంటే ముదురవే నువ్వు. అది కాదు. మంచి అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడకండి. ఏయ్, పోరా. వెళ్తావా? నిన్ను కూడా బొక్కలో వేయమంటావా? కానిస్టేబుల్స్, ఎక్కించండి. మేడం ఆవిడ చాలా మంచిది మేడం. ఏయ్, వెళ్ళమన్నానా? డ్రైవర్, బండిది. ఓకే మేడం. ఎక్కండి. ఈవిడేంటో ఈవిడ సమస్య ఏంటో అడుగుతుంటే చెప్పడం లేదు. నాకన్నా పెద్ద సమస్య ఈవిడిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.